ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. స్విట్జర్లాండ్ లో ప్రారంభమైన అమెరికా ఇరాన్ చర్చలు కొంత పురోగతి సాధించామని జేడీ వాన్స్ వ్యాఖ్య. సంబంధాల పునరుద్ధరణపై ఆశాభావం వ్యక్తం చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు. స్విట్జర్లాండ్ లో అమెరికా మరియు ఇరాన్ మధ్య కీలక స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ఇప్పటికే కొంత పురోగతి సాధించినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రాంతీయ శాంతి, భద్రత, అణు కార్యక్రమాలు, సముద్ర మార్గాల రక్షణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు వివరించారు. స్విట్జర్లాండ్ లోని బుర్గెన్ స్టాక్ ప్రాంతంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందం, ఇరాన్ ప్రతినిధులు, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్ మరియు పాకిస్తాన్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. చర్చలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జేడీ వాన్స్ మాట్లాడుతూ గత కొన్ని గంటల్లోనే మంచి పురోగతి కనిపించిందని అన్నారు. రాబోయే గంటల్లో మరింత ముందడుగు పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి తీసుకురావడమే అమెరికా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇరాన్ తన అణు ఆయుధాల అభివృద్ధి లక్ష్యాలను పూర్తిగా వదిలివేయడానికి సిద్ధంగా ఉంటే అమెరికా కూడా రెండు దేశాల సంబంధాలను పూర్తిగా కొత్త దశలో తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉందని జేడీ వాన్స్ తెలిపారు. భవిష్యత్తులో స్థిరమైన సంబంధాలు ఏర్పడే అవకాశంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చర్చలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల తరువాత రెండు దేశాలు ఒకే వేదికపై చర్చలు జరపడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ చర్చలపై ఆశలు పెట్టుకుంది. సమావేశంలో ప్రధానంగా అణు కార్యక్రమాలపై చర్చ జరిగింది. అణు ఆయుధాల అభివృద్ధి జరగకుండా భవిష్యత్తులో శాశ్వత వ్యవస్థను రూపొందించే అంశంపై రెండు దేశాలు అభిప్రాయాలు పంచుకుంటున్నట్లు సమాచారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సముద్ర మార్గం ఎల్లప్పుడూ తెరిచి ఉండేలా చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రతిపాదించింది. జేడీ వాన్స్ మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చర్చించుకునే విధంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిన్న సమస్యలు పెద్ద ఉద్రిక్తతలకు దారితీయకుండా ముందుగానే పరిష్కరించడమే ఈ వ్యవస్థ లక్ష్యమని చెప్పారు. ఈ చర్చలు కేవలం అమెరికా, ఇరాన్కే పరిమితం కావని మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని మధ్యవర్తి దేశాలు సూచించాయి. శాంతి నెలకొంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని పేర్కొంటున్నాయి. రెండు దేశాల మధ్య గతంలో అనేక సార్లు విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచన పెరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం సాధ్యమని అంటున్నారు. స్విట్జర్లాండ్ ప్రభుత్వం కూడా ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. తటస్థ దేశంగా స్విట్జర్లాండ్ చాలా కాలంగా అంతర్జాతీయ చర్చలకు వేదికగా నిలుస్తోంది. ఈసారి కూడా అదే విధంగా సౌకర్యాలు కల్పించింది. జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక సమావేశమని అన్నారు. ఇంత ఉన్నత స్థాయిలో రెండు దేశాల ప్రతిపాదనలు ఒకే వేదికపై కలవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక స్థాయి చర్చలు కూడా త్వరలో ప్రారంభమవుతాయని అమెరికా అధికారులు తెలిపారు. నిపుణుల బృందాలు అణు కార్యక్రమాలు, ఆర్థిక అంశాలు, భద్రతా వ్యవస్థలపై విడిగా చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలు ఈ చర్చల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా చమురు మార్కెట్లపై ఈ చర్చల ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
స్థిరత్వం వస్తే ధరల్లో కూడా స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇరాన్ ప్రతినిధులు కూడా చర్చలను సానుకూలంగా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే కొన్ని అంశాలపై ఇంకా చర్చలు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. తుది నిర్ణయానికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పరిశీలకుల అంశం కూడా చర్చల్లో భాగమైంది. ఈ విషయంలో భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య నమ్మకం పెరగడం అత్యంత అవసరమని జేడీ వ్యాన్స్ పేర్కొన్నారు. పరస్పర గౌరవంతో ముందుకు వెళ్లి మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం శాంతి నిర్మాణం అవసరమని చెప్పారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఇతర ఉద్రిక్తతలపై కూడా చర్చ జరిగింది. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని సమావేశంలో సూచించారు. రాబోయే 60 రోజులలో తుది ఒప్పందం దశగా పనిచేయాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ కాలంలో పలు దశల్లో సాంకేతిక మరియు రాజకీయ స్థాయి చర్చలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ చర్చలకు స్వాగతం పలికాయి. సమస్యలను యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచి పరిణామం అని పేర్కొన్నాయి. జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏర్పడిన పురోగతి మంచి పునాది మాత్రమేనని అన్నారు. ఇంకా అనేక అంశాలపై కృషి చేయాల్సి ఉందని చెప్పారు. కానీ రెండు దేశాలు ఒకే దశలో ఆలోచించడం సానుకూల పరిణామం అని వివరించారు. సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి సాధన ఒక్క రోజులో జరగదని అన్నారు. సహనం, చర్చలు, పరస్పర నమ్మకం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్చలు కొనసాగుతాయని తెలిపారు.
లెబనాన్ లో హెజ్బుల్లాను ఇరాన్ అదుపు చేయాల్సిందేనన్న ట్రంప్, లేని పక్షంలో మరోసారి దాడులు తప్పవని తీవ్ర హెచ్చరిక. మధ్యప్రాచ్య పరిస్థితులపై ప్రపంచ దేశాల దృష్టి. లెబనాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిజ్బుల్లా సంస్థను ఇరాన్ వెంటనే అదుపులోకి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. లెబనాన్ లో హింసాత్మక చర్యలు కొనసాగితే ఇరాన్ పై మరోసారి సైనిక దాడి జరగవచ్చని ఆయన స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్ లో అమెరికా ఇరాన్ మధ్య కీలక చర్చలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా స్పందిస్తూ లెబనాన్ లో ఇబ్బందులు సృష్టిస్తున్న తమ మద్దతు బృందాలను ఇరాన్ వెంటనే నియంత్రించాలని పేర్కొన్నారు. లేకపోతే గతంలో జరిగిన దాడుల కంటే మరింత తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి. ఇటీవలి లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బుల్లా కార్యకలాపాల కారణంగా ప్రాంతీయ భద్రతపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితులు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి ప్రయత్నాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్విట్జర్లాండ్ లో జరుగుతున్న ఈ చర్చల ప్రధానంగా లక్ష్యం మధ్యప్రాచ్య ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పడమే అని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే లెబనాన్ పరిస్థితి ఈ చర్చలకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. హెజ్బుల్లా సంస్థకు ఇరాన్ మద్దతు ఇస్తోందని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తుంది. అందువల్ల లెబనాన్ లో జరిగే పరిణామాలపై ఇరాన్ బాధ్యత తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలపై ఇరాన్ కూడా స్పందించింది. అమెరికా తమ వ్యాఖ్యల్లో జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ ప్రతినిధులు హెచ్చరించారు. తమ దేశ రక్షణ వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలు మాత్రం ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగకూడదని సూచిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నాయకత్వంలో స్విట్జర్లాండ్ లో చర్చలు కొనసాగుతున్నాయి. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలనే లక్ష్యంతో సమావేశాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ పరిణామాల ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ రవాణా సంస్థలపై ప్రభావం కనిపించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి భద్రతపై అంశం కూడా ఈ చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గం చాలా కీలకమని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గం ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అమెరికా కోరుతుంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం రెండు వర్గాల్లో ముందుకు సాగుతోంది. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతూనే మరోవైపు భద్రతా చర్యలపై బలోపేతం చేస్తుంది. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు అన్ని అవకాశాలు పరిశీలిస్తోంది. లెబనాన్ ప్రజలు శాంతియుత జీవితం గడపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా యుద్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలకు స్థిరమైన శాంతి అవసరమని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు కూడా చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దౌత్య చర్చల ప్రాధాన్యం మరింత పెరిగింది. యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం కనుగోవడం మంచిదని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి మొత్తం స్విట్జర్లాండ్ సమావేశం పైనే ఉంది. అక్కడ తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్య భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యల తరువాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిణామాలను నిశ్చింతగా పరిశీలిస్తున్నాయి. ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. హెజ్బుల్లా అంశం ప్రస్తుతం అమెరికా ఇరాన్ సంబంధాల్లో ప్రధాన అంశంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తే ప్రాంతీయ స్థిరత్వానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం ఈ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మిత్ర బృందాల చర్యలపై కూడా సంబంధిత దేశాలు బాధ్యత వహించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోందని వారు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొన్ని దేశాల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే వ్యాఖ్యలను నివారించాలని సూచించాయి. శాంతి ప్రక్రియ కొనసాగాలంటే పరస్పర నమ్మకం అవసరమని చెబుతున్నాయి. ప్రాంతీయ శాంతి కోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. ఒక దేశం ప్రయత్నాలతో సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని సమిష్టి కృషి అవసరమని చెబుతున్నారు. స్విట్జర్లాండ్ చర్చలు రాబోయే రోజుల్లో మరింత కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది. అణు కార్యక్రమాలు, ప్రాంతీయ భద్రత, ఆర్థిక అంశాలు
సముద్ర మార్గాల రక్షణ వంటి అంశాలపై మరిన్ని సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచ ప్రజలు మాత్రం శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటున్నారు. యుద్ధ పరిస్థితులు ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నారు. సమావేశాల ముగింపులో అమెరికా అధికారులు మాట్లాడుతూ చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుక్కోవడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అయితే భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఒకే రోజు 3 యుద్ధ నౌకలు జాతికి అంకితం. రక్షణ రంగంలో స్వావలంబనకు ప్రధాని మోదీ నిదర్శనం. ఈ రోజు భారతదేశ రక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఒకేసారి 3 ఆధునిక యుద్ధ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టి జాతికి అంకితం చేశారు. ఈ నౌకలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతో తయారైనవి. ఈ కార్యక్రమం దేశ రక్షణ రంగంలో స్వావలంబన దశగా మరో పెద్ద అడుగు అని ప్రభుత్వం ప్రకటించింది. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమానికి నౌకాదళ అధికారులు, రక్షణ శాఖ అధికారులు మరియు అనేక మంది శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ప్రధాని మోదీ నౌకలపై జాతీయ జెండా ఎగరవేసి వాటిని అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయన ప్రత్యేక సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశం ఇప్పుడు కేవలం రక్షణ పరికరాలు కొనుగోలు చేసే దేశం కాదు, ఇప్పుడు మనమే తయారు చేసే దేశంగా మారుతున్నామని తెలిపారు. దేశ భద్రత కోసం సముద్ర శక్తి చాలా ముఖ్యమని ఆయన అన్నారు. సముద్ర మార్గాలు, తీర ప్రాంతాల భద్రత మరియు ఆర్థిక అభివృద్ధి అన్ని నౌకాదళ శక్తితోనే అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. ఈ రోజు అంకితం చేసిన 3 నౌకలలో ఒకటి ఆధునిక స్టెల్త్ ఫ్రీగేట్ INS దునాగిరి. ఇది శత్రు రాడార్లకు తక్కువగా కనిపించే విధంగా రూపొందించబడింది. ఈ నౌక సముద్రంలో వేగంగా ప్రయాణిస్తూ రక్షణ కార్యకలాపాలు నిర్వహించగలదు. రెండవ నౌక INS సంసోదాక్ ఒక పెద్ద హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. ఇది సముద్ర గర్భం, నీటి లోతులు మరియు తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ఉపయోగిస్తారు. సముద్ర మార్గాల భద్రతకు ఇది చాలా అవసరం. మూడవ నౌక INS ఆగ్రే, ఒక యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ నౌక. ఇది సముద్రంలో దాగి ఉన్న శత్రు సబ్మరైన్లను గుర్తించి వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంది. తీర ప్రాంత భద్రతతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారతదేశం రక్షణ రంగంలో వేగంగా స్వయం సమృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వల్ల దేశంలోనే నౌకలు, విమానాలు, క్షిపణులు తయారవుతున్నాయని చెప్పారు. ఇది ఉద్యోగ అవకాశాలను కూడా పెంచుతోందని ఆయన అన్నారు. రక్షణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం ఈ 3 నౌకలు భారత నౌకాదళ శక్తిని గణనీయంగా పెంచుతాయి. సముద్ర సరిహద్దుల భద్రత మరింత బలపడుతుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ ప్రభావం మరింత పెరుగుతుంది. నౌకాదళ అధికారుల మాటల ప్రకారం భవిష్యత్తులో మరిన్ని స్వదేశీ యుద్ధ నౌకలు మరియు జలాంతరగాములు తయారవుతాయి. భారత్ ఇప్పుడు ప్రపంచ స్థాయి నౌకాదళ శక్తిగా ఎదుగుతోంది. ఈ సందర్భంగా కోల్కతా నౌకా నిర్మాణ కేంద్రంలో పెద్ద సంఖ్యలో కార్మికులు, ఇంజనీర్లు సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టంతో దేశానికి సేవ చేస్తున్నామని వారు అన్నారు. స్వదేశీ తయారీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం రక్షణ రంగంలో కొత్త దశలోకి ప్రవేశించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సముద్ర భద్రత, సాంకేతిక అభివృద్ధి మరియు స్వావలంబన అన్ని ఒకేసారి ముందుకు సాగుతున్నాయని వారు చెబుతున్నారు. మొత్తం మీద ఈ రోజు జరిగిన 3 యుద్ధ నౌకల అంకిత కార్యక్రమం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. దేశ భవిష్యత్తులో రక్షణ రంగం మరింత బలపడే దశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగు అని చెప్పవచ్చు.